శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి చేపట్టబోయే శ్రీరాముడి శోభయాత్ర గోడ పత్రికను అంబర్పేట అశోక్ ఫంక్షన్ హాల్లో బీజేపీ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ యాకర అమృత ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభయాత్రను ప్రారంభిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. శోభయాత్ర అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుందని అన్నారు. పురజనులందరికీ కూడా శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మొత్తం కూడా అంబర్పేటలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వృద్ధి చెందాలని, రాబోయే సంవత్సరం వాళ్లకు శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీరామనవమి శోభాయాత్ర యొక్క గోడ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరము శోభాయాత్ర దిగ్విజయంగా అంబర్పేట ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి మరి విజయవంతమైంది. ఈసారి కూడా ఉగాది తర్వాత నవమి రోజు శ్రీరాముని యొక్క జన్మతిథి రోజు వచ్చేటువంటి ఒక శోభాయాత్రను ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా, మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ శోభాయాత్రలో కళా బృందాలు, అదేవిధంగా రాముని యొక్క విగ్రహము, బాజా భజంత్రీలు, కోలాటాలు, నృత్యాలు, హనుమంతుని యొక్క నృత్యము, ఇటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది.